భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సారథి గౌరవనీయులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి, జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ రామనాథ్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి శ్రీ వేణుగోపాలాచారి శాసనసభ్యులు గారికి, మరి సతీష్ గారికి, ఆచార్య గారికి, ప్రభాకర్ గారికి, మద్దాడి సత్యనారాయణ రెడ్డి గారికి, శ్రీ భూమన్న అయ్యన్న గారి భూమన్న గారికి, శ్రీరామ్ నాయక్ గారికి, సోదరి నివేదిత గారికి, మిగతా నగర పట్టణ అధ్యక్షులు రాజలింగం గారికి, రాజేశ్వర్ గారికి, రామకృష్ణ గారికి, మరి ప్రతి ఒక్కరికి ఈ యొక్క బైంసా పట్టణంలో తెలంగాణ పౌర యాత్రకు స్వాగతించి మీ వెంట మేము ఉంటాం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేద్దాం, లక్ష్యాన్ని సాధిద్దాం అనేటువంటి దృఢ చిత్తంతో ఇక్కడ ఉపస్థితులైనటువంటి తెలంగాణ వాదులైనటువంటి మా అన్నలకు, మా చెల్లెమ్మలకు, మీడియా మిత్రులకు, జేఏసీ భాగంగా ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక, కర్షక సంఘాలన్నిటికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు, ఉద్యమ అభినందనలు. మిత్రులారా, 19వ తేదీన కృష్ణమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకొని మరి బయలుదేరినటువంటి యాత్ర మహబూబ్ నగర్ జిల్లా నుండి మరి రంగారెడ్డి జిల్లా నుండి, మెదక్ జిల్లా నుండి నిన్నటి వరకు నిజామాబాద్ జిల్లా కూడా పూర్తి చేసుకొని మరి రాత్రి బాసరలో బస చేసి ఈ యొక్క ఆ తల్లి బాసర సరస్వతీదేవి ఆశీర్వాదం తీసుకొని ఇవాళ ముందుకు కదిలి బైంసా పట్టడానికి చేరుకోవడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ప్రతి దగ్గర మరి తెలంగాణ కోసం స్పష్టమైనటువంటి విధానం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట మేరకు కట్టుబడి ఆ రోజు ప్రతిపక్షాలైనటువంటి మధ్యప్రదేశ్లో దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదన్నా, ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ ససేమిరా కుదరదన్నా, బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్ నా శవం మీదకి వెళ్ళి బీహార్ను విభజించాలి తప్ప విభజనకు కూడదన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒప్పించి మెప్పించి 3 రాష్ట్రాలు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఇటు గల్లీ నుంచి అటు ఢిల్లీ వరకు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోని భారతీయ జనతా పార్టీ శ్రేణులు ప్రజలకు ఇచ్చినటువంటి మాట కట్టుబడి వ్యవహరిస్తున్నటువంటి, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి పార్టీ యాత్ర కోసం మరి యాత్రను తెలంగాణ పౌర యాత్రకు స్వాగతించడం మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్సుమాంజలు. మిత్రులారా, పొద్దున్నే పేపర్ చూస్తే ఒక పెద్ద ఆయన పేరు జేసీ దివాకర్ రెడ్డి, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, 2 ఏళ్ళు ముఖ్యమంత్రి పాలన ఇస్తే అటు 3 ఏళ్ళు ఇటు 2 ఏళ్ళు ఇస్తే ఉద్యమం చల్లగడుతుందట. అయ్యా జేసీ దివాకర్ రెడ్డి గారు, మేము చెప్తా ఉన్నాం, ఇది పదవుల కోసం పోరాటం కాదు, ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల ఆశయ సాధన కోసం దశాబ్దాల నుంచి 1969లో 369 మంది యువకులు తుపాకీ గుళ్లకు ఎదురు నిలిచి జై తెలంగాణ అనే నినాదించి రాష్ట్ర ఆకాంక్షను వ్యక్తం చేసినటువంటి లక్ష్యం కోసం సాగుతున్నటువంటి పోరాటం ఇది. 1971లో తెలంగాణ ప్రజాసమితి పేరున మరి 14లో 11 మందిని పార్లమెంటుకు పంపించి మాకు రాష్ట్రం కావాలని చెప్పినటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్నటువంటి పోరాటం ఇది. అయ్యా, ముఖ్యమంత్రి పదవుల గురించి మీరు వెంపర్లాడతారు, అవసరం వస్తే మత కలహాలు రేపి పాత బస్సులో ముఖ్యమంత్రి కుర్చీ కోసం కొట్లాడినటువంటి చరిత్ర నీ పార్టీకి ఉన్నది, ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర ఉద్యమం చేస్తున్నటువంటి ఈ గడ్డకున్నదనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ తప్పనిసరిగా తెలంగాణ వచ్చే వరకు
పోరాటం కొనసాగిస్తాం. తెలంగాణ రాష్ట్రం మీరు ఇస్తారని మీరు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఇస్తారా? లేకపోతే 3 రాష్ట్రాలు ఇచ్చినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ మీరు ఇవాళ బిల్లు పెట్టండి, మాకున్నటువంటి 166 మంది పార్లమెంటు సభ్యులు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తాం, రాష్ట్రాన్ని ఇద్దామని నినదిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా 4వ రాష్ట్రాన్ని ఇచ్చే చరిత్రను కూడా మరి తన ఘన చరిత్ర ఈ 3 రాష్ట్రాలు ఇచ్చిన చరిత్రకు జోడిస్తాయనేటువంటి విషయాన్ని తెలియస్తూ మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు ఉద్యమ అభినందనలు తెలియస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, మన వీరులకు